యదా హి ధర్మస్య ఏ కాలమున గ్లానిర్భవతి భారత ధర్మమునకు హాని కలుగును, అభ్యుత్థానమ ధర్మస్య అధర్మము వృద్ధి నుండును, తదాత్మానం సృజామయ ఆయా సమయముల యందు పరిత్రాణాయ సాధూనాం నాశాయ చ దుష్కృతాం శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంరక్షణముల కొరకు సంభవామి యుగే యుగే. ప్రతి యుగమున అవతారము దాల్చుకున్నాను. నమస్కారం. ఒక అమెరికన్ తత్వవేత్త, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గొప్ప రచయిత. మన భగవద్గీతలోని ఒక వాక్యం తన దేశంలోని ఒక రాష్ట్రం కంటే కూడా విలువైనదని అన్నారంటే మీరు నమ్ముతారా? అసలు పాశ్చాత్య మేధావులను మన వేదాలు, ఉపనిషత్తులు అంతగా ఎలా ఆకట్టుకున్నాయి? కొన్ని వందల ఏళ్ల క్రితమే అమెరికాలో కూర్చొని యోగా ధ్యానం ప్రాక్టీస్ చేసిన ఆ మహానుభావుడెవరు? మన హిందూ ధర్మం అంటే కేవలం పూజలు, పునస్కారాలే అని భావించే వారికి ఆయన రాసిన పుస్తకాలు ఎలాంటి సమాధానం చెప్తున్నాయి? భారతీయులమైన మనం మన ధర్మాన్ని తక్కువ అంచనా వేస్తున్నామా? వీటిని గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మిత్రులారా, ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ ఫిలాసఫర్ హెన్రీ డేవిడ్ థోరో గురించి మీరు వినే ఉంటారు. ఒక శాకాహారిగా మద్యపానానికి దూరంగా ఉంటూ అత్యంత క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపిన ఈయన సనాతన ధర్మంపై ఎనలేని మక్కువను పెంచుకున్నారు. 1840వ దశకంలోనే ఆయనకు మన భారతీయ వేదాలు, మనుస్మృతి మరియు భగవద్గీతతో పరిచయం ఏర్పడింది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకాంతంలో ధ్యానం చేస్తూ గడిపేవారు. భగవద్గీతలోని ఒక వాక్యం అమెరికాలోని మోసాచ్యూసెట్స్ రాష్ట్రం మొత్తం కన్నా కొన్ని వందల రెట్ల గొప్పది అని ఆయన చెప్పడం మన ధర్మం యొక్క లోతును ప్రపంచానికి చాటి చెప్పింది. థోరో కేవలం ఒక పుస్తకంలా గీతను చదవలేదు, ఆయన గీతలో లీనమైపోయారు. నేను ఉదయాన్నే లేచి నా మేధస్సును భగవద్గీత అనే పవిత్ర గంగాజలంతో స్నానం చేస్తాను. దానితో పోలిస్తే ఆధునిక ప్రపంచం, ఈ సాహిత్యం అంతా చాలా చిన్నవిగా అనిపిస్తాయని ఆయన తన డైరీలో రాసుకొచ్చారు. వేదాలను చదివినప్పుడు తనకు తెలియని ఒక దివ్యమైన వెలుగు కనిపిస్తుందని, అందులో ఎలాంటి మతపిచ్చి లేదని, అది మానవాళి మొత్తానికి మార్గదర్శకం అని ఆయన కొనియాడారు. మన ఋషి మనుషులు వేల ఏళ్ల క్రితమే దేవుడి గురించి, సృష్టి గురించి ఎంత అద్భుతంగా వివరించారో చదివి థోరో ఆశ్చర్యపోయేవారు. మన దేశంలోని కొన్ని వర్గాల వారు మనుస్మృతిని తప్పుపడుతుంటే థోరో మాత్రం మనుస్మృతి లాంటి అద్భుతమైన గ్రంథం మరొకటి లేదు, అది ఒక వ్యక్తిని అత్యంత పవిత్రంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుతుంది అని ప్రశంసించారు. షేక్స్పియర్ లాంటి గొప్ప రచయితలు కూడా గీత ముందు తల వంచుకోవాల్సిందే అని ఆయన కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. మార్క్ ట్వైన్ అన్నట్లు, ఈ ఆకాశం కింద మన ప్రాచీన ఋషులు సృష్టించిన అంశం అంటూ ఏదీ లేదు. నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తల నుంచి గొప్ప మేధావుల వరకు అందరూ మన సనాతన ధర్మం నుంచి స్ఫూర్తి పొందిన వారే. మిత్రులారా, మన సంస్కృతి, మన ధర్మం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలుసు, కానీ మనమే మన సంపదను గుర్తించలేకపోతున్నాం. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కోరుకుంటున్నట్లుగా ప్రతి భారతీయుడు తన సనాతన ధర్మాన్ని చూసి గర్వపడాలి. మన దగ్గర లేని జ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేదు. మనం మన సాంప్రదాయాలను తెలుసుకోవాలి, ఆచరించాలి మరియు భావితరాలకు అందించాలి. థోరో లాంటి విదేశీయులే మన ధర్మాన్ని అంతగా ఆరాధించినప్పుడు దాని వారసులమైన మన బాధ్యత ఇంకా ఎంత ఉండాలి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సనాతన ధర్మం పట్ల మీకున్న గౌరవాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మన ప్రాచీన గ్రంథాల గొప్పతనాన్ని, హిందూ ధర్మ విశిష్టతను ప్రతి ఒక్కరికి చేరవేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన మైండ్ మీడియా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్, జై సనాతన ధర్మం. యదా యదా హి ధర్మస్య ఏ కాలమున గ్లానిర్భవతి భారత ధర్మమునకు హాని కలుగును, అభ్యుత్థానమ ధర్మస్య అధర్మము వృద్ధి నుండును, తదాత్మానం సృజామయ ఆయా సమయముల యందు పరిత్రాణాయ సాధూనాం నాశాయ చ దుష్కృతాం శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంరక్షణముల కొరకు సంభవామి యుగే యుగే. ప్రతి యుగమున అవతారము దాల్చుకున్నాను. Mind Media, the voice of India.